వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ నీవా. సో ఈ రోజు అయితే టాప్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఐ గాట్ 3 ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ చార్మినార్. కాటన్ ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నాను షార్ట్ టాప్స్ లాగా స్టిచ్ చేసుకుందామని. ది ఫస్ట్ వన్ ఈస్ దిస్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇంకొకటి వచ్చే ఇది అండ్ ఇది ప్రాపర్ కాటన్ కాదు, సమ్ రేయాన్ కాటన్ మిక్స్. సో ఈ 3 తెచ్చాను. ఇవి 2 ఏమో 2 మీటర్స్ తీసుకున్నాను. ఈచ్ మీటర్ కాస్ట్ మీ 100 రూపీస్. సో 200 అండ్ ఇది వచ్చేసి 200 రూపీస్. ఇదైతే కొంచెం పీస్ అక్కడ ఉంది, కట్ పీస్ లాగా. ఇట్ వాజ్ 1.5 మీటర్స్. ఇదైతే మీటర్ 250 చెప్పాడు, బట్ ఐ గాట్ 1.5 మీటర్స్ ఫర్ 200 రూపీస్ బార్గెన్ చేసి. ఈ షాప్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ కావాలంటే చెక్అవుట్ చేసేయండి. ఈ 3 ఫ్యాబ్రిక్స్తోని షార్ట్ టాప్స్ కుడదాం అనుకుంటున్నా. లైక్ దీంతో అయితే ఫస్ట్ పెప్లం టాప్ స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ దీంతో ఒక షార్ట్ కుర్తీ టైప్ విత్ ఫుల్ హ్యాండ్స్ అండ్ దీంతో అయితే అప్పటికి ఆలోచిస్తాను. సో ఈ 3 నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీకు చూపించేస్తాను. ఐఎమ్ ఆల్సో బిగినర్, నేను కూడా కొంచెం చూసుకొని అండ్ నేను ఇప్పటివరకు కుట్టిన దాంతో ఐడియా తెచ్చుకొని కుడుతున్నా. సో లెట్ మీ టేక్ యూ అలాంగ్ అండ్ లెట్ సీ హౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి. సో ఫస్ట్ అయితే కొద్దిగా ఐరన్ చేసేస్తున్నా, ఇట్లా చిన్నగా ఫోల్డ్స్ ఉన్నాయని చెప్పి. సో ఇప్పుడు ఐరన్ చేసేసుకున్నాక నాకు ఓపెన్ సైడ్ ఇచ్చేది ఉంది, క్లోజెట్. సో ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నా, బ్యాక్ అండ్ ఫ్రంట్ కలిపి కట్ చేద్దామని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. నాకు 12.5 ఇంచెస్ కావాలి. సో దానికి తగ్గినట్టు ఫోల్డ్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ ఇక్కడైతే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను అండ్ దెన్ షోల్డర్ అండ్ నెక్ కలిపి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నా. సో 6 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకుంటాను. పాయింట్స్ డ్రా చేసుకొని అప్పుడు స్కేల్ తీసుకుంటాను. నెక్ వచ్చేసి 3.25, మిగిలిందేమో షోల్డర్ తీసుకుంటున్నా. సో టోటల్ 6 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ వచ్చేసి నేను 6.5కి తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ నా బాడీ మెజర్మెంట్ మార్క్ చేసుకుని నెక్స్ట్ అడిషన్ మార్క్ చేసుకుందాం. నా బాడీ మెజర్మెంట్ వచ్చేసి 8.5. సో 8.5 తర్వాత దీనికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ వేస్తున్నాను. బ్యాక్ అయితే మనకి 1 ఇంచ్ సరిపోతుంది జస్ట్ డాట్స్ కోసం, బట్ ఫ్రంట్ కూడా తీసుకుంటాను కాబట్టి ప్రిన్సెస్ కట్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీస్తున్నాను అండ్ ఖర్చు కోసం ఇంకొక ఎక్స్ట్రా 2 ఇంచెస్. లాస్ట్లో బ్యాక్ పార్ట్ నుంచి 1 ఇంచ్ కట్ చేసేస్తా. ఇక్కడ మార్కింగ్ అయిపోయింది కదా. నాకు లెంత్ వచ్చేసి టోటల్గా 13 ఇంచెస్ కావాలి, 12.5 to 13. సో దానికి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చులోకి 14 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. 14 ఇట్స్ ఎక్కడ మార్క్ చేస్తున్నా. నాకు సో ఇదంతా కలిపి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. నాకు హిప్ 30, సో 7.5 కాబట్టి ఇక్కడ 7.5 మార్క్ చేసుకొని నెక్స్ట్ సేమ్ మళ్ళీ 2 ఇంచెస్ పైన తీసుకున్నట్టు మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం. సో ఈ డాట్స్ అని నేను కలిపేసుకుంటాను ఇప్పుడు. అండ్ దెన్ ఆర్మ్ రౌండ్ డ్రా చేయడానికి ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటున్నా. దీన్ని ఈ స్కేల్తో జాయిన్ చేసుకుంటాను. ఆ పాయింట్ అవసరం లేదు, ఈ స్కేల్తో జస్ట్ ఆర్మ్ రౌండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా కలిపేసుకుంటా. నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్కే పడదాం అనుకుంటున్నాను. నెక్కి నేను 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటాను. 6 ఇంచెస్. .25 తీసుకుంటున్నా. ఈ పాయింట్ని అండ్ పైన పాయింట్ని కలిపేసుకుంటా. ఇప్పుడు నెక్ నేను రెండింటికి సేమ్ పెడతాను, స్క్వేర్ అనమాట. సో చిన్నగా ఇట్లా క్రాస్ కట్ చేస్తున్నా ప్రాపర్గా స్క్వేర్ రావడానికి. ఇది దీని మార్కింగ్స్. డాట్స్ అవన్నీ నేను పుట్టినప్పుడే పెట్టేస్తాను. సో ఇలా కట్ చేసేసుకుంటే మనకు టాప్ పార్ట్ అయిపోతుంది. అప్పుడు ఫ్రంట్ని మళ్ళీ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. టాప్ పార్ట్ ఇలా వచ్చింది కదా. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్లో మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా డాట్స్ కోసం. 2 ఇంచెస్ అవసరం లేదు, జస్ట్ 1 ఇంచే కావాలి కాబట్టి ఇంకొక 1 ఇంచ్ ట్రిమ్ చేసేస్తా. సో దిస్ ఇస్ ద బ్యాక్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ఓకే. పక్కన పెట్టేద్దాం. ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ కొంచెం ఇట్లా జస్ట్ ఒక చిన్నగా ఇలా లోతు డ్రా చేస్తున్నాను పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావడానికి. ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను.
స్ట్రైట్గా ఒక 5 ఇంచెస్. దీన్ని ప్రాపర్గా ఎపెక్స్ పాయింట్ చూసుకోవచ్చు. సో షోల్డర్ పై నుంచి చూసుకుంటే 9కి వచ్చింది. నాకు తెలిసి నాకు ఇదే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. సో 2 ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఒక షేప్ ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్లో ఇలా కట్ చేస్తున్నా. సో ఇది అటాచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఇలా డ్రా చేసేసుకున్నాను కదా. ఈ కర్వ్ అనేది మనం అటాచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా నేను ఈ 2 పార్ట్స్ని కట్ చేసేసుకుంటాను. దాని తర్వాత మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ 2 పీసెస్ రెడీ అయిపోయాయి. సో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అండ్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ. సో ఇప్పుడు కింద రఫల్స్ కోసం కట్ చేయాలి అండ్ ఆల్సో స్లీవ్స్ కోసం. సో స్లీవ్స్ కోసం కట్ చేయడానికి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ నుంచి ఇది ఎంత ఉందో మెజర్ చేసుకుంటా. 11కి కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. సో 11 తీసుకుంటే నేను హ్యాండ్స్ ఇట్లా ప్లీట్స్ పెట్టి కుడదామని అనుకుంటున్నాను. సో 3 టైమ్స్ ఆఫ్ దట్ ఫ్యాబ్రిక్ నేను తీసుకుంటాను. సో ఇప్పుడు స్లీవ్ కట్ చేసుకుందాం. పైన బాడీ కట్ చేసాక కింద ఇంత ఫ్యాబ్రిక్ మిగిలింది నాకు. సో దాంట్లోనే ఫస్ట్ కట్ చేద్దామని చూస్తున్నా, ఫ్యాబ్రిక్ వేస్ట్ చేయకుండా. స్లీవ్ ఇక్కడ లెంత్ అయితే నేను 5 ఇంచెస్ పెడుతున్నాను అండ్ నాకు టోటల్ 11 ఇంచెస్ వచ్చింది ఆర్మ్ రౌండ్. సో ఇంటూ 3 టైమ్స్ తీసుకుంటాను, కొంచెం ప్లీట్స్ ఎక్కువ రావాలి అని చెప్పి. సో టోటల్ 33 ఇంచెస్ నేను మార్క్ చేస్తే నాకు సరిపోతుంది. ఇక్కడ నుంచి నేను 33 ఆర్ 30 అలా మార్క్ చేసుకుంటా. సో ఈ 5 ఇంచెస్ అనేది అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టుకుంటూ నేను జాయిన్ చేసుకుని ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేసేస్తాను. ఇది 2 ఫోల్డ్స్ ఉన్నాయి కదా. సో 2 హ్యాండ్స్కి నాకు సరిపోతుంది. సో స్లీవ్స్ ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను 4. ఇక్కడ లైట్గా ఇలా జాయిన్ చేసేసుకుందాం. సో స్లీవ్స్ ఆర్ డన్. ఇప్పుడు జస్ట్ కింద పార్ట్కి నేను కట్ చేయాలన్నమాట. సో కింద పార్ట్ మెజర్మెంట్ తీసుకోవడానికి నాకు టోటల్గా లెంత్ వచ్చేసి 21 కావాలి. 21 నేను ఆల్రెడీ పైన 13 మార్క్ చేశాను కదా. సో ఇప్పుడు 8 అనమాట. 8 ఇంచెస్కి నాకు కావాలి. కింద ఒక డబుల్ ఫోల్డ్ చేస్తాను, పైన కొంచెం వదులుతాను కాబట్టి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటా. సో ఇంత ఫ్యాబ్రిక్ మిగిలింది. ఇంకా కింద దానికోసం నేను 10.5 తీసుకున్నాను అనమాట. నాకు ఇంకంత ఫ్యాబ్రిక్ మిగిలింది. సో అంత కట్ చేసేస్తున్నాను. 10.5 into 2 టోటల్ 21 ఇంచెస్ ఉంది ఇది. సో దీన్ని హాఫ్ చేసుకుంటే నాకు అక్కడ కూడా 2 వస్తాయి, ఇక్కడ కూడా 2 పీసెస్ వస్తాయి. నాకు ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి అని చెప్పి 10.5తో ఇప్పుడు నేను మార్క్ చేస్తాను. నెక్ దగ్గర పట్టి స్టిచ్ చేస్తున్నా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను, ఇలా రివర్స్లో పెట్టి దీని కింద ఏమో ఒక ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను నాకు సరిపోయేంత. అది పెట్టి ఇప్పుడు నెక్ పార్ట్ అయితే ఫస్ట్ స్టిచ్ చేసేస్తాను. దాని తర్వాత మిగిలిన జాయింట్స్ అన్ని చేస్తా. సో ఇలా పెట్టి దీన్ని ఇలా ఒక స్టిచ్ చేసుకున్నాక కట్ చేస్తాను. సో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేస్తాను. ఎడ్జెస్ దగ్గర ఇలా కట్ పెట్టింది ఇది పెట్టడానికి. సో ఇప్పుడు ఇలా టర్న్ చేసి ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ రిటర్న్ ఒక స్టిచ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఎంతైతే ఎక్స్ట్రా ఉందో నాకు అవసరం లేదో అది కట్ చేసేసుకొని బ్యాక్ తిప్పి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేస్తాను నెక్ దగ్గర.
స్టిచ్ చేసేస్తున్నా. 4.5 ఇంచ్ చేసుకున్నాను, ఇక్కడేమో 1 ఇంచ్. సో ఈ 2 సైడ్స్ నేను ఇప్పుడు డాట్ స్టిచ్ చేసేస్తాను. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ స్టిచ్ చేసినట్టే సేమ్ అదే విధంగా మొత్తం స్టిచ్చింగ్ ఫినిష్ చేసేస్తున్నాను. మొత్తం సేమ్ కాబట్టి ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేయట్లేదు. నెక్ స్టిచ్ చేసేసాక ప్రిన్సెస్ కట్ పార్ట్స్ ఉన్నాయి కదా 2, సో అవి 2 నేను ఎలా అయితే కరెక్ట్గా ప్లేస్మెంట్ చూసుకొని ఏ సైడ్ది ఆ సైడ్ పెట్టుకొని నెక్ స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్కి పీసెస్ జాయిన్ చేసేసాం ప్రిన్సెస్ కట్ లాగా. ఇప్పుడు ఫ్రంట్ని బ్యాక్ని జాయిన్ చేస్తాం. ఇది ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ని ఇలా ఉల్టా పెట్టుకొని ఈ షోల్డర్స్ ఇంకా ఇటు సైడ్ ఉన్న షోల్డర్స్ 2 జాయిన్ చేసేస్తాను. దాని తర్వాత హ్యాండ్స్ ఫ్రిల్ కిందది కుట్టుకోవచ్చు. సో ఇవి 2 ఇప్పుడైతే జాయిన్ చేసేస్తాం. సో ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే ఫస్ట్ కింద ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటాను. దాని తర్వాత రఫల్స్ యాడ్ చేద్దాం. ఇలా స్టిచ్ చేసేస్తాం మొత్తం. సో దిస్ ఇస్ ద ఫుట్. దీంతో ఈజీగా ఫ్రిల్స్ పెట్టచ్చు. సో దీన్ని అటాచ్ చేయడానికి ఫస్ట్ అయితే ఎగ్జిస్టింగ్ని తీసేసి దీన్ని జాయిన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేద్దాం. ఇలా వచ్చింది. ఒక్కసారి చూసుకుంటాను నేను సరిపోతుందా లేదా అని చెప్పి. ఆర్మ్ హోల్డ్కి సరిపోతుంది అని అంటే ఎగ్జాక్ట్ ఇలాగే కుట్టేస్తాను, లేదంటే కొంచెం లూజ్ కానీ టైట్ కానీ చేసి హ్యాండ్స్ అటాచ్ చేసేస్తా. సో ఇప్పుడు హ్యాండ్ని ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను. జస్ట్ ఇట్లా 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని అటాచ్ చేసేస్తా. సో ఇది హ్యాండ్. నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలానే అటాచ్ చేసేస్తాను. నెక్స్ట్ హ్యాండ్స్కి ఎలా అయితే గ్యాదరింగ్ ఫుట్ యూస్ చేసి నేను మొత్తం ఫ్రిల్స్ పెట్టాను, కింద అటాచ్ చేసే పార్ట్కి కూడా సేమ్ అలానే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చాలా ఈజీ అయిపోతుంది. లేదంటే సింగిల్గా ప్లేట్స్ పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది కదా. సో ఇలా చేసేసుకున్నాక నేను నాకు ఏదైతే పైన టాప్ పార్ట్ ఉందో దానికి సరిపోతుందా లేదా చూసుకొని అప్పుడు కొంచెం లూజ్ ఆర్ టైట్ చేసుకుంటూ నేను దాన్ని టాప్ పార్ట్కి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఫ్రిల్స్ అనేది చాలా దగ్గరగా నీట్గా వస్తాయి. ఇవి కూడా కింద యాడ్ చేసేసాక ఇంకా లాస్ట్కి ఎలా అయితే ఫస్ట్ మార్క్ చేసుకున్నానో అదే విధంగా సైడ్కి జాయింట్స్ వేసుకుంటున్నాను. 1-2 స్టిచెస్ వేసేసుకుంటున్నాను. ఒకవేళ తర్వాత కావాలన్నా తీసుకోవచ్చు అని చెప్పి. అండ్ దిస్ ఇస్ హౌ ద టాప్ హెస్ టర్న్డ్ అవుట్. ఇట్ టర్న్డ్ అవుట్ రియలీ ప్రిటీ. చాలా ప్రిటీగా అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం స్టిచ్ చేసినా కానీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మిగిలిన టాప్స్ కూడా ఒకవేళ స్టిచ్చింగ్ కావాలంటే డూ లెట్ మీ నో. ఐ విల్ పోస్ట్ దెమ్ సూన్.